హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మామిడికాయ పచ్చడి. అదేనండి, మామిడికాయ పచ్చడి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ మనం మామిడికాయ పచ్చడి కోసం కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలి. ఫస్ట్ మనం మామిడికాయలు ముందు బాగా కడుక్కొని శుభ్రం చేసుకోవాలి. వాటిని బాగా తుడవాలి తడి లేకుండా. ఆ తర్వాత మామిడికాయలు ముక్కలుగా కోసుకోవాలి. ఆ తర్వాత వాటిని టెంక లేకుండా మనం తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ 5 kgs ఆఫ్ మామిడికాయ తీసుకున్నామండి. ఫస్ట్ మనం ఆయిల్ వేడి చేసుకొని పెట్టుకోవాలి. అందులో గుప్పెడు వెల్లుల్లి, జీలకర్ర వేయాలి. అది వేశాక దాన్ని పక్కన పెట్టి చల్లార్చాలి. ఆ తర్వాత మనం ఆవాల పొడి పట్టాలి. ఆ తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేయించాలి. ఆ తర్వాత ఒక మంచి పెద్ద డబ్బా తీసుకొని దాన్ని మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ మామిడికాయ వక్కల్ని దాంట్లో వేయాలి. ఆ తర్వాత ఆవాల పొడి, తర్వాత గుప్పెడు వెల్లుల్లి, ఆ తర్వాత కావాల్సినంత కారం, 1.5 kg కారం, ఆ తర్వాత 1.5 kg ఉప్పు వేయాలి. ఆ తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేయాలి. ఆ మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెం పచ్చి ఆయిల్ పోసి కలపాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ఫస్ట్ మనం సిద్ధం చేసుకొని వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ కూడా చల్లారుతుంది కాబట్టి దాన్ని కూడా ఆ మిశ్రమంలో కలపాలి. ఆ తర్వాత మొత్తం మంచిగా వక్కలకి పట్టేటట్టు కలపాలి. అంతేనండి, మనకి ఎంతో ఇష్టమైన మామిడికాయ పచ్చడి రెడీ అవుతుంది. ఈ పచ్చడి 1 year పాటు నిల్వ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.